హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో డిఫరెంట్ టాస్క్స్ పెట్టి ఆడియన్స్ని అయితే చాలా అలరిస్తున్నాడు బిగ్ బాస్. చాలా టాస్క్స్ పెడుతున్నారు. అయితే ఈసారి పెట్టిన టాస్క్ ఏంటంటే బ్రిక్ బ్యాలెన్సింగ్ టాస్క్. నైనిక క్లాన్, యష్మి క్లాన్ మధ్యలో ఒక టాస్క్ పెట్టారు, బిగ్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఏంటంటే ఈ క్లాన్లో నుంచి బ్రిక్స్ని స్టాండ్స్ మీద చేత్తో నిలబెట్టాలి. టాస్క్ గెలిచాక ఎవరైతే టాస్క్ గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీంలో నుంచి ఒక మెంబర్ని వాళ్ళ సైడ్కి తీసుకోవచ్చు అన్నమాట. అయితే బిగ్ బాస్ మధ్యాహ్నం టాస్క్ పెట్టాడు. అయితే యష్మి టీం, నైనిక టీమ్ గార్డెన్ ఏరియాలో ఒక వెబ్ మంచం లాగా అరేంజ్ చేసి బ్రిక్స్ ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క మెంబర్ ఈచ్ టీం నుంచి ఒక్కొక్క మెంబరు చేతిలో ఆ బ్రిక్స్ తీసుకొని ఆ థ్రెడ్స్కి తగలకుండా అదర్ సైడ్ పోయి వాళ్ళు ఆ బ్రిక్స్ ఒక్కొక్కటి పేర్చాలన్నమాట. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే 5 బ్రిక్స్ బజర్ కొట్టే లోపు 5 బ్రిక్స్ పేరుస్తారో వాళ్ళైతే టాస్క్ గెలుస్తారని బిగ్ బాస్ అయితే చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఒక కండిషన్ పెట్టాడు, ఏంటంటే కాళ్ళకు ఆ థ్రెడ్స్ తగలకూడదు. అయితే ఈ టాస్క్కి సంచాలకుగా నిఖిల్ని పెట్టాడు. ఆయన నిఖిల్ సంచాలక్ బాగానే చేశాడు ఈసారి. నిఖిల్ సంచాలకుగా బాగా చేస్తున్నాడు కాబట్టి నిన్న టాస్క్లో కూడా బిగ్ బాస్ నిఖిల్నే సంచాలక్ పెట్టాడు, ఇవాళ టాస్క్లో కూడా బిగ్ బాస్ నిఖిల్ని పెట్టాడు. అయితే యష్మి టీం లాస్ట్కి విన్ అయింది. అయితే నైనిక టీం వాళ్ళు మాత్రం నిఖిల్ని ఫాల్ట్ పడుతున్నారు, నువ్వు ఫ్రాడ్ చేసావని నిఖిల్ని అంటున్నారు. అసలు ఏమైందంటే నిఖిల్ అసలు మంచిగా ఆడుతున్నాడు, తను అందరితోని మంచిగా ఉంటున్నాడు, అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుండు, గుడ్ సంచాలకుగా ఉంటుండు. అయితే తను వంటల్లో హెల్ప్ చేస్తున్నాడు. ఇలా బేబక్కకు ఫీవర్ వచ్చింది, అయితే నిఖిల్ కొంతమంది కలిసి అయితే వంట చేశారు, అందరు మంచిగా తిన్నారు. అయితే ఇదేంటంటే మనము టాస్క్స్ ఎప్పుడు కానీ మారల్గా ఆడాలి, కరెక్ట్గా ఆడాలి. ఇప్పుడు నిన్న ఏమైంది, నిన్న టాస్క్లో నబీల్ ఒక ఐడియా ఇచ్చాడు, అందరు చేతి మీద నుంచి తీసుకెళ్ళి పెట్టారు. అయితే అది యాక్చువల్గా అది ఒక లూప్ కనుక్కున్నాడు టాస్క్లో. అయితే అబ్బాయికి ఏంటంటే అందరు నబీల్ని మెచ్చుకున్నారు, బాగా మంచిగా చెప్పాడు ఐడియా అని. ఈసారి అబ్బాయి ఏం చేశాడు, రాంగ్ ఐడియా ఇచ్చాడు యష్మికి. ఏంటంటే పృథ్వీ పోయిండు ఆ బ్రిక్స్ దగ్గరకు, పృథ్వీ పోయి పక్కన ఉన్న యష్మి టీం వాళ్ళ బ్రిక్స్ని కూడా పడేశాడు. ఈ క్రమంలో వీళ్ళ బ్రిక్స్ కూడా పడిపోయాయి. అయితే నిఖిల్ ఏమన్నాడంటే, మీరు ఫ్రాడ్ ఆడకండి, ఇట్లా ఫ్రాడ్ ఆడంటే స్టాప్ అంటే ప్రేరణ గేమ్ స్టాప్ చేసింది తప్పు. అప్పుడు నిఖిల్ చెప్పాడు, నేను స్టాప్ అన్నది గేమ్ కాదు, మీరు ఫ్రాడ్ ఆడొద్దని చెప్తున్నా అని అయితే చెప్పాడు. అయితే టాస్క్ యాక్చువల్గా కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఆ తాళ్ళు టచ్ కాకుండా పోవడంటే కొంచెము కాళ్ళు సన్నగా ఉండాలి, కొంచెం లావున్న అది టచ్ అయితే మళ్ళీ అది గేమ్లో నుంచి అవుట్ అయిపోతాడు కదా. అయితే నిఖిల్ ఫౌల్ ఆడొద్దని చెప్పినా కూడా యష్మి టీంలో అభయ్ చెప్పడం వల్ల ఇదైతే లాస్ట్కి వచ్చే వరకు అయితే యష్మి టీంలో 4 బ్రిక్స్ పేర్చున్నాయి, నైనిక టీంలో 3 బ్రిక్స్ పేర్చారు. విష్ణుప్రియ పేరుస్తుండే అప్పుడే బజర్ వచ్చేసింది. బజర్ వచ్చాగానే గేమ్ అయిపోయింది. ఇక నిఖిల్ అయితే యష్మి టీంని విన్నర్గా డిక్లేర్ చేశాడు. అయితే ఇప్పుడు యష్మి టీం వాళ్ళు సోనియాని తీసుకున్నారు వాళ్ళ గ్రూప్లోకి. తర్వాత వీళ్ళందరూ తూనిగా బెడ్రూమ్లోకి పోయారు. ఇక వాళ్ళు తూనిగా బెడ్రూమ్లో పోయి చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్నాయి, పరుపులు చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగుంది బెడ్రూమ్ అని డిస్కషన్ చేస్తుంటే ఇక ఈ ఓడిపోయిన నైనిక టీం వాళ్ళకి సీత కొంచెం బాగా అప్సెట్ అయిపోయింది. మనం ప్రోమోలో చూడొచ్చు, సీత కొంచెం ఏదో అందరు గిన్నెలు పడేస్తున్నారని నేనే తోమాలా అని కొంచెం అప్సెట్ అయింది. సీత అన్నం కూడా తినకుండా ఆడ పెట్టేసిపోయి పండుకున్నది. అయితే అది ఇంకా లైవ్లో రాలేదు, లైవ్ వస్తుంది సాయంత్రం వస్తుంది. అయితే ఈ వీకెండ్ మాత్రం నాగార్జున సార్ వస్తారు. వచ్చినప్పుడు సాటర్డే నాగ్ సార్ ఎట్లా డీల్ చేస్తాడు వీళ్ళందరినీ, ఎవరిది కరెక్ట్గా, ఇప్పుడు అందులో పోయినాక వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాడు కాదు, వాళ్ళు మారల్గా ఆడాలి, కరెక్ట్గా ఆడాలి, అది చూడాలి అని నాగ్ సార్ మంచిగా క్లాస్ తీసుకుంటే మాత్రం సీజన్ హిట్ అవుతుంది. ఇప్పటికే కొంత గొడవలతో బాగానే స్టార్ట్ అయింది సీజన్. బాగా గొడవలతో స్టార్ట్ అయింది సీజన్. అయితే
నాకు సార్ మంచిగా డీల్ చేసి వీళ్ళందరినీ మంచిగా ఒకవేళ స్ట్రాంగ్ పాయింట్స్ని నిలబెట్టి తప్పున్నోళ్ళ తప్పని చెప్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే